యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితంలో దేవుడు భయపడవద్దు, ఆయన మన తోడు ఉన్నారు అనే సత్యాన్ని మనం నమ్ముతున్నామా? మన జీవితాల్లో విశ్వాసం ఉన్నప్పుడు చూడని దానిని నమ్మడం ఆ విశ్వాసం యొక్క గొప్పతనం. ఆ విశ్వాసం యొక్క ప్రతిఫలం దేన్నైతే మనం నమ్ముతున్నామో అది మనము చూస్తాం. కాబట్టి చూడనాటిని విశ్వాసాన్ని బట్టి మనం చూడగలుగుతామనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలని ఈ రక్షణ సువార్త దేవుడు మనందరికీ ఇచ్చారు. ఈరోజు ఈ రక్షణ సువార్త మీరు నేను వినగలుగుతున్నాం. మనము ఆత్మీయంగా బలపడి లోతైన రక్షణ అనుభవంలోకి నడిపింపబడగలుగుతున్నాము అనంటే అది దేవుని యొక్క కృప, దేవుడి యొక్క ప్రేరేపణను బట్టి. ఎవరైనా వెళ్ళాలి, లేకపోతే వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు బ్రదర్ బి గ్యాబ్రియల్ గారు, వారు సనత్ నగర్ హైదరాబాద్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా విశ్వాస నిరీక్షణలు మేము కొన్ని చూడలేము తండ్రి, కానీ చూడలేని వాటిపై మేము నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవిస్తే మా విశ్వాసంలో అవన్నీ మేము చూడగలుగుతాము అనే ఆత్మీయ సత్యాన్ని ఈరోజు తెలుసుకునే అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. మీ ద్వారా ప్రేరేపింపబడి గబ్రియల్ గారు ప్రభువా, వారు ప్రోత్సహింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొంది ఒక్క కుటుంబమైన దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నారు, ఏ విశ్వాస జీవితంలో వైవాహిక జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నారు, వారి జీవితాల్లో ఒక గొప్ప ప్రతిఫలం చూడనాటిల్ని విశ్వాసంతో చూసే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గ్యాబ్రియల్ గారి సతీమణి గారు లేట్ మాస్లమణి గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా గ్యాబ్రియల్ గారు మరియు లేట్ మాస్లమణి గారి కుమార్తె గ్లోరీ గారు మరియు అల్లుడు డాక్టర్ యుహెచ్ రావు గారు, వారి ఇద్దరు బిడ్డలు ప్రవ్వా క్యారోలిన్ మరియు రిచీ కొరకే, వారి చదువులు ఆరోగ్యాల కొరకే కుటుంబం అంతా దేవుడికి మహిమార్థంగుడులాగున ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాలని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వీరికి అదేవిధంగా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ పొందబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి. మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనం. ఆజ్ఞ, భయపడవద్దు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనం. అదేవిధంగా సూక్తి, విశ్వాసం అంటే మీరు చూడని దానిని నమ్మడం. ఈ విశ్వాసం యొక్క ప్రతిఫలం మీరు నమ్మిన వాటిని చూడడమే. తండ్రి, ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొలుపు తెచ్చి ప్రభువా, ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని ఈరోజు ఈ వాక్యమిని రక్షణ పొందబోతున్న బిడ్డలకి, అదేవిధంగా ఈరోజు ప్రభువా మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రభువా ముందుకు వచ్చి సహాయపడ్డాం గబ్రియల్ గారిని, వారి కుమార్తె ప్రభువా గ్లోరీ గారిని, అల్లుడు డాక్టర్ యుహెచ్ రావు, వారిద్దరు బిడ్డలు అనగా గబ్రియల్ గారు మరియు లేట్ మాస్లమణి గారి మనవరాలు, మనవడు ప్రభువా క్యారోలిన్, రిచీ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ వాగ్దానాలు వీరందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా నిరీక్షణ సమయం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, మీరు బాగు ఉన్నారు అని మేము ఆశిస్తున్నాము. ఎందుకు అనగా మీ గురించి నిత్యము మేము ప్రార్థించుచున్నామని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకా ఎవరైనా మీరు ఈ కార్యక్రమం చూస్తున్నవారు అనారోగ్యంగా ఉండి సమస్యలతో సతమతమవచ్చు, లేకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే మీ గురించి ప్రార్థించే సమస్త యేసు అనుచరులు, మీ గురించి ప్రార్థించే అన్నదమ్ములముగా, మరి దేవుని సేవకులముగా నేను తమ్ముడు బాక్సింగ్ ఉన్నామని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అనేకులు మీ ప్రార్థనాంశాలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి శనివారము ఉపవాస ప్రార్థనలు హైదరాబాద్ కార్యాలయంలో జరుగుతున్నాయి. 9 గంటల నుంచి సుమారు 5 గంటల వరకు మరి 2 సెషన్స్లో మీ ప్రతి ప్రార్థన మనవికి పేరు పేరున దేవుని పాద సన్నిధి దగ్గర పెట్టి ప్రార్థన చేయటం జరుగుతుంది. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు.
అనేక సాక్ష్యాలు మేము వింటూ వచ్చాం. కాబట్టి మీరు ఇంకా మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయకపోతే కింద ప్రేయర్ లైన్స్కి, వాట్సాప్కి కానీ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ గురించి వ్యాజ్యమాడే, మీ గురించి ప్రార్థించే వి వాంట్ స్టాండ్ ఇన్ ద గ్యాప్ అనే సంస్థ ఉందని మీరు మరవద్దు. మంచిది. మరి వచ్చే వారము నేను 21లో హుబ్లీలో ఉండబోతున్నాను. కాబట్టి హుబ్లీలో ఉన్నవారు క్రిస్టియన్ ఫెలోషిప్ లో ఒక చిన్న కూటం జరుగుతుంది 21st ఈవినింగ్. కాబట్టి మీరు ఎవరైనా ప్రార్థన కోరి కలవాలి అనుకున్న వారు 21st హుబ్లీకి రావచ్చు. మరి అదే రీతిగా మరి 24, 25, 26 ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉన్న తణుకు దగ్గరికి నేను వస్తున్నాను. మరి బేతేల్ ప్రార్థనా మందిరము ఆవరణంలో రక్షణ సువార్త ఉజ్జీవ మహాసభలు జరుగుతున్నాయి. మరి దానికి నేను గెస్ట్ స్పీకర్గా నేను వస్తున్నాను. కాబట్టి ఆ 3 రోజులు 3 రాత్రులు నేను మాట్లాడతాను. దాని తర్వాత మరి 28న నేను తమ్ముడు బాక్సింగ్ కలిసి కాళ్ళ వస్తున్నాము. ఆ కాళ్ళలో అక్కడ ఇస్సాక్ అయ్యగారు ప్రభు సన్నిధిలో చేరారు. మరి అయ్యగారు ప్రారంభించిన సేవను వారి కుటుంబము కొనసాగిస్తుండగా దాంట్లో మొట్టమొదటి రోజు ఇసాగయ్య గారు చనిపోయిన తర్వాత ఇది మొట్టమొదటి సువార్త సభలు. దాంట్లో మొట్టమొదటి రోజు ఆ సువార్తలను ప్రారంభించాలని కుటుంబ సభ్యులు నన్ను తమ్ముడు బాక్సింగ్ గారిని కోరారు. కాబట్టి 28ని కాళ్ళలో మేము ఉంటాం. కాబట్టి ఈ డేట్స్ మీరు గమనించి ఈ కాళ్ళలో ఉన్నవారు కానీ, తణుకులో ఉన్నవారు కానీ, హుబ్లీలో ఉన్నవారు కానీ మరి ప్రార్థించాలని ప్రభు పేరట కోరుతున్నాను. మమ్మల్ని కలవాలి, లేకపోతే మాతో ప్రార్థన చేయించుకోవాలి అన్నవారు ఈ 3 ప్రదేశాలకి వచ్చి కలిసినట్లయితే మిమ్మల్ని కలుసుకొని మీతో ప్రార్థించి మీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ డేట్స్ మీరు నోట్ చేసుకోవాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. మంచిది. ఈరోజు కార్యక్రమంలోకి మనకు వెళ్తానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన కార్యక్రమం ప్రారంభించబోతుండగా ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నూతన సంవత్సరం మేము అడుగుపెట్టాం. అయినప్పటికీ కూడా అనేక సార్లు నాయన మా పాత 2024 సంవత్సరంలో కావచ్చు, గత సంవత్సరాల్లో కావచ్చు, ఏదైతే సాధించలేకపోయామో, ఏ నిస్పృహ, నిరాశ, కృంగుదల మేము ఎదుర్కొన్నామో, ఏ రీతిగా మా హృదయం గాయమైందో ఆ గాయములను, సమస్యలను ప్రభువా, బాధను ప్రభువా నూతన సంవత్సరంలో మేము తీసుకొస్తున్నాం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పటికీ కూడా ప్రభువా పాతవి మేము నాయన మోస్తూ ఉంటే ఆయన ఈరోజు వాక్య వెలుగులో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. చేరవచ్చిన ప్రతి బిడ్డల్ని ప్రత్యేకంగా మీరు దర్శించండి. వారి ప్రతి అవసరతను, ప్రతి అక్కరను మీరు తీర్చమని నాయన చేరవచ్చిన ప్రతి బిడ్డని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున నీ కృపాహస్తాలకు అప్పచెప్తూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి మొట్టమొదటి నెల 2025 సంవత్సరంలో మొట్టమొదటి నెలలో అయిపోయే దశలో మనం ఉన్నాం. యాజ్ వీఆర్ ఆల్మోస్ట్ ఇంకా 15 రోజుల్లో ఈ January 1 అయిపోతుంది. అప్పుడే న్యూ ఇయర్ అయిపోయిందా అన్నట్టు దినాలు అయిపోతున్నాయి. కాబట్టి అనేక సార్లు మన జీవితాల్లో పాతవి 2024 సంవత్సరంలో ఏదైతే చేయాలనుకున్నామో చేయలేకపోయామో, ఏదైతే సాధించాలనుకున్నామో సాధించలేకపోయామో, ఏదైతే జయించాలనుకున్నామో జయించలేకపోయామో అనేక సార్లు ఏమవుతుంది అనగా జాగ్రత్త వినాలి. నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టినప్పటికీ కూడా పాత సంవత్సరంలో ఉన్న నిస్పృహ, నిరాశ, పాత సంవత్సరంలో జరిగిన గాయము, పాత సంవత్సరంలో ఏదైతే మనం చేయలేకపోయామో మానసిక ఒత్తిడి, లేకపోతే పెయిన్, హర్ట్ కావచ్చు, అది మనము నూతన సంవత్సరంలో carry forward చేస్తాం. Many times what happens is we enter new year but we carry the past or the baggage from the old year. Many times we get hurt in 2024. You might have got hurt in 2024, or you might have been frustrated, you may not have been successful, you wanted to do a project, your prayer may not have been answered, but as you enter into new year but you still carry the old baggage. I heard this quote from a pastor last Sunday. When you enter a new year, there should be a change in your life. There should be a change in your attitude. There should be a change in your mindset. If there is no change, it is another year. It is not a new year. You need to understand that. Are you following me? It is another year. It's not a new year. అనేక సార్లు మన జీవితాల్లో ఏం జరుగుతుంది అనగా నూతన సంవత్సరంలో మనం అడుగు పెడతాము, కానీ
పాతవి మర్చిపోలేకుండా, పాత గాయము, పాత అలవాటులు, పాత ఏదైతే మన జీవితంలో జరిగింది, ఏదైతే మన జీవితంలో శాంతి సమాధానం లేకుండా చేసిందో అవి నూతన సంవత్సరంలో కూడా క్యారీ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఈ కార్యక్రమం వింటూ ఉంటే వారికి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి 3 ఆధ్యాత్మిక సత్యాలు నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మన జీవితాల్లో అనేక సార్లు మానవులంగా మనము ఏ రీతిగా ఉంటుంది అనగా, కొత్తవి వచ్చినా సరే, కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినా సరే అనేకుల జీవితంలో పాతవి అలవాటులు, ఇంకా పాత రిలేషన్షిప్స్ కావచ్చు, పాత గాయము కావచ్చు, లేకపోతే పాత నిస్పృహ, నిరాశ, మానసిక ఒత్తిడి, లేకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్ కావచ్చు, అవి మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం నూతన సంవత్సరంలోకి. నూతన సంవత్సరంలో క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు దెర్ ఇస్ నో న్యూనెస్. కొత్త బట్టలు వేసుకోవచ్చు, కొత్త సంవత్సరం అని గ్రీట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పొచ్చు, కానీ దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇన్సైడ్ యువర్ హార్ట్. వాట్ మ్యాటర్స్, నేను జాగ్రత్త నా మాట వినాలి, ఏది ప్రాముఖ్యము అనగా నీ హృదయములో నూతనత్వము ప్రాముఖ్యము, నీ ఆలోచనలో నూతనత్వము ప్రాముఖ్యము, నీ అలవాటులో నూతనత్వము ప్రాముఖ్యము, నీ నడకలో నూతనత్వం ప్రాముఖ్యము. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద న్యూ ఇయర్ ఈజ్ యువర్ హార్ట్. వాట్ మ్యాటర్స్ టు గాడ్ ఈజ్ యువర్ హార్ట్. మెనీ టైమ్స్ what we do is we think only the outer things. We look good, we say happy new year, we wish people, but there is no newness in your heart. There is no new thinking, there is no new attitude, there is no new behavior. We still continue to live in the old ways. మనము అనేక సార్లు పాత జీవితంలోనే జీవిస్తూ కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, అటువంటి వారు ఎవరైనా ఈ కార్యక్రమం, నిరీక్షణ కార్యక్రమం చూస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలోకి వెళ్దాం. 3 ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో ఏ రీతిగా మీరు ముందుకు సాగాలి, నూతనత్వముతో ఏ రీతిగా ముందుకు సాగాలో అనే అంశంపై నేను మాట్లాడి మీకు 3 ఆధ్యాత్మిక సత్యాలు నేను ఆశపడుతున్నాను. చూడండి, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము నా హృదయానికి ఎంతో సన్నిహితమైన ఈ యెహోషువ గ్రంథం. ఎందుకు అనగా ఈ యెహోషువ గ్రంథము ద్వారా నేను భారతదేశానికి తిరిగి వచ్చే కృపను ప్రభువారు నాకు అనుగ్రహించారు. యెహోషువ గ్రంథము నన్ను ఎంతగానో బలపరిచింది. నాన్నగారు ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచి అనేక సార్లు నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఆదరించి నన్ను ధైర్యపరిచిన ఈ గ్రంథము. కాబట్టి యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము మనం చూసినట్లయితే, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువాకు ఈలాగు సెలవిచ్చెను, నా సైనికుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనములందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. జాగ్రత్త వినాలి. నెంబర్ 1, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు యెహోషువాతో మాట్లాడుతున్నాడు. వింటున్నారు కదా? యెహోవా దేవుడు యెహోషువాతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఈ యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం వరకు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. మోషేతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఇక్కడ మోషే మరణించిన తర్వాత యెహోవా దేవుడు యెహోషువాతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, అమ్మా ప్రియతముడు ప్రియచెల్లమ్మ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు పాత సంవత్సరంలో 2024 సంవత్సరంలో నీతో దేవుడు మాట్లాడలేదేమో, లేకపోతే దేవుని స్వరము నువ్వు వినలేకపోయావేమో. ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అనగా, నెంబర్ 1, నువ్వు బాధల గుండా వెళ్తున్నావేమో. నెంబర్ 1, యూ మే బి గోయింగ్ త్రూ పెయిన్. నువ్వు బాధ గుండా వెళ్తున్నావేమో. నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టినప్పటికీ కూడా 2025 సంవత్సరంలో నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాను అని నువ్వు తలంచుతూ నువ్వు కాగ్నిటివ్లీ యూ మే బి థింకింగ్ యూ హ్యావ్ ఎంటర్డ్ న్యూ ఇయర్, బట్ స్టిల్ యూ ఆర్ క్యారింగ్ దట్ పెయిన్ ఇన్ యువర్ హార్ట్ of what has happened in 2024, of how your heart has got hurt. అనగా ఈ నువ్వు నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టినప్పటికీ కూడా 2024 సంవత్సరంలో కలిగిన నీ గాయము, కలిగిన బాధను నువ్వు ఇంకా
నువ్వు మర్చిపోకుండా 2025 సంవత్సరంలోకి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసావేమో. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే గొప్ప నాయకుడు, గొప్ప సేవకుడు, దేవుని స్నేహితుడు అకస్మాత్తుగా మరణించాడు. మరణించిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన, అమ్మా నువ్వు బాధ గుండా వెళ్తున్నావా? తల్లి మరణించి, తండ్రి మరణించి, లేకపోతే అన్న మరణించి, లేదంటే నీ తోబుట్లు ఎవరన్నా మరణించి, తండ్రి మరణించి, తల్లి మరణించి, నీ తోబుట్లు మరణించి, భర్త కానీ భార్య కానీ మరణించి చెప్పుకోలేని ఆ బాధ. గత సంవత్సరంలో మరణించుంటారు, నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టావు, కానీ ఆ హృదయంలో ఒక కోణములో ఒక బాధ, చెప్పుకోలేని బాధ. అనేక సార్లు నా జీవితంలో దేవుడు అనేక సార్లు ఆ యాత్ర, ఆ బాధ, లేకపోతే ఆ గాఢాంధకారపు లోయలు వంటి అనుభవాలు నా జీవితంలో యెహోవా దేవుడు మనల్ని ప్రవేశపెడుతూ ఉంటాడు. ఎందుకు అనగా ఆ గాఢాంధకారపు లోయల్లోనే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుణ్ణి ఇంకా మనం సన్నిహితంగా తెలుసుకోగలం, దేవుని స్వరాన్ని మనం వినగలగం. అనేక సార్లు నేను ఈ మాట చెప్తూ ఉంటాను, గాఢాంధకారపు లోయలు, ఆ లోయల అనుభవం నీ జీవితంలో లేనట్లయితే కొండ ఎక్కే అనుభవము నీ జీవితంలో నువ్వు దాన్ని అప్రిషియేట్ చేయలేవు. Many times if you don't have dark valleys in your life, many times when you don't go through the darkness, you will not appreciate the light that God will show you. Many times you may think, why me? Why I have to go through this pain? Why I have to go through this dark valley? But let me tell you, God has a plan and a purpose for allowing that in your life. God allowed it. That's the reason you are going through this pain. అనగా దేవుడు నీకు బాధ, గాఢాంధకారపు లోయ అనుభవంగా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనగా దేవుడు అనుమతించాడు కాబట్టి. అన్న వెంటనే నువ్వు అనుకోవచ్చు, అన్న దేవుడు ఎందుకు ఈ బాధ నా జీవితంలో పెట్టాడు. నేను ఒక మాట చెప్పాలి, చాలా ఓపెన్గా ఆనెస్ట్గా చెప్తున్నాను. దేవుని వాక్య ప్రకారం నేను చెప్పగలిగింది, దేవుని చిత్తము ఆయన చిత్తం కాబట్టి అలౌ చేశాడు. అది మనం విశ్వాసముతో ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగాము అని అంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. నాకు కూడా ఒక ప్రశ్న, నాకు కూడా బాధ. నేను నాన్నగారితో కలిసి సేవ చేద్దాం అనుకున్నాం, తమ్ముడు బాక్సింగ్, నేను నాన్నగారు ముగ్గురం కలిసి సేవ చేద్దాం అనుకున్నాం. మరి ఎందుకు అకస్మాత్తుగా ఈ రీతిగా జరిగింది అనే ప్రశ్న. కానీ దేవుడు ఎప్పుడైతే పిలిచి ఆయన పిలుపును అందుకొని ఎప్పుడైతే ఆ విధేయత చూపించి భారతదేశం తిరిగి వచ్చామో అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాం ప్రారంభించాడు. ఇప్పటికీ కూడా దేవుని చిత్తం ఏదైందో ఇంకా నేను అడుగుతున్నాను, ప్రభువా నీ చిత్తం ఏదై ఉంది ప్రభువా. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, బాధ గుండా నువ్వు వెళ్తున్నావేమో. If you go through pain, God wants to talk to you very clearly. దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. వివాహంలో బాధ, భర్తతో బాధ, భార్యతో బాధ, బిడ్డలతో బాధ, అత్తమామలతో బాధపడుతున్నావా చెప్పుకోలేకుండా, భర్త నిన్ను బాధిస్తూ, భర్త నిన్ను అమానుష్యంగా కొడుతూ, భర్త నిన్ను అర్థం చేసుకోకుండా అనరాని మాటలు అంటూ, లేకపోతే పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకొని బిడ్డలున్నప్పటికీ కూడా, లేకపోతే ప్రియ తమ్ముడు నువ్వు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నిన్ను మోసం చేసి ఇతర పురుషుడితో సంబంధం పెట్టుకో, లేకపోతే విడిచి వెళ్ళిపోయి నువ్వు బాధలో ఉన్నావేమో. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, తల్లి తండ్రి మరణించి, ఎంతగానో ప్రాణముగా ప్రేమించిన తల్లి మరణించి, ప్రాణముగా ప్రేమించిన తండ్రి మరణించి నువ్వు దుఃఖంలో ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా, అక్కడ చూడండి, నేను పొద్దున వాక్యం చెప్పాలని చదువుతున్నప్పుడు ఉదయకాలంన నాకు ఈ మాట అక్కడ ఎందుకు రాసిందో అని నేను ఆలోచించినప్పుడు నా తలంపు నేను చెప్తున్నాను. అక్కడ చూడండి, అక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతూ పలుకుతున్న మాట, కాబట్టి నువ్వు లేచి అంటే నిస్పృహ నిరాశలో లేకపోతే బాధతో కూర్చున్నాడేమో యెహోషువ. బాధలో, సడన్ షాక్లో, లేకపోతే బాధలో కూర్చున్నాడేమో కదా. అనేక సార్లు మనము మానసిక ఒత్తిడి గుండా వెళ్తున్నప్పుడు ఏం చేస్తామంటే, వీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్. We want to sit at a quiet place. We want to be away from people. We want to be lonely. Let me tell you, my dear brothers and my dear sisters, when you're alone, that is when God talks to you. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతాడు. కానీ దానికి కాంట్రరీ, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది కూడా నీ మైండ్ చెడిపేసి, నీ తలంపులు చెడిపేసి, దేవుడు ఇంతే చేస్తాడు, దేవుడు నిన్ను ప్రేమించడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా తీసుకున్నాడు అని నీ మైండ్ చెడిపే ఆస్కారం కూడా ఉంది. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు లేచి నిస్పృహలో బాధలో వెళ్తున్న యెహోషువ నువ్వు లేగు.
బాధలో ఉన్నావా? మోషే నువ్వు ఫాలో అయ్యే నాయకుడు, నువ్వు ఏ నాయకుడి మీద ఆధారపడుతూ వచ్చావో, ఏ నాయకుడి వైపు నువ్వు చూస్తూ వచ్చావో, ఏ నాయకుడు అడుగుజాడల్లో నడవాలని నువ్వు ఆశపడుతూ ఆయన చేత తర్ఫీదు చెందిన నాయకుడు లేడు ఇప్పుడు. కాబట్టి నువ్వు బాధలున్నావు, నాకు తెలుసు. నువ్వు లెగాలి, ఎందుకనగా నీకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాను. ఈ రాత్రి వాక్యం వింటున్న తమ్ముళ్ళు చెల్లెలు గమనించవలసిన విషయం, నువ్వు బాధ గుండా వెళ్తా ఉంటే, అమ్మ వివాహంలో చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని కన్నీరు, లేకపోతే ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్తే ఎవరు అర్థం చేసుకుంటారనే మెంటల్ ప్రెషర్తో నువ్వు ఉన్నావేమో, లెట్ మీ టెల్ యూ, గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ ఎ పర్పస్. ఆ ప్రణాళిక ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ దేవుడు అనుమతించాడు అనగా దేవుడే నీకు ఆస్కారం, దేవుడే నీకు ఆ దాంట్లోంచి బయటకు వచ్చే ఉపాయం కూడా దేవుడే చెప్తాడు. అనేక సార్లు బాధ రెండు రూపాలుగా ఉంటాయి. ఒకటేమో దేవుని చిత్తంలో, ఒకటేమో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బాధలు. అనేక సార్లు ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైందంటే మనకి బాధను మనం అర్థం చేసుకోగలం. వీ కెన్ అండర్స్టాండ్ పెయిన్. ఎందుకు అనగా బాధ ఎందుకు మన జీవితాల్లో ఎందుకు బాధ అనగా, నెంబర్ 1 చూడండి, యోబు గ్రంథం మనం చూసినట్లయితే, యోబు గ్రంథంలో యోబు తప్పేముండదు. యోబుకు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, బిడ్డలు చచ్చిపోతారు, ఆస్తి నష్టపోతాడు, అన్నీ అనారోగ్యం అయిపోతాడు, ఆరోగ్యం క్షీణించిపోతుంది, భార్య దూషిస్తుంది, అన్నీ అయిపోతున్నాయి. తెలియటంలే యోబుకి ఎందుకు జరుగుతుంది ప్రభువా. దేవుని చిత్తంలో ఉండి బాధ గుండా వెళ్ళే యోబు, వింటున్నారు కదా, దేవుని చిత్తంలో ఉండి బాధ గుండా వెళ్తున్న యోబు ఒక మాట అంటాడు, నా విమోచకుడుని నేను ఎరుగుదును. ఐ నో మై రిడీమర్ లివెత్. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు నువ్వు చెప్పగలగాలి, ఐ నో ద రిడీమర్ హూ లివెత్, ఐ నో ద గాడ్ హూమ్ ఐ ట్రస్టెడ్, ఐ నో ద గాడ్ హూమ్ ఐ am accepted as the Lord and Savior. చెప్పగలుగుతావా? Job said, I know my redeemer liveth. God allows pain in your life for a reason. It is in the will of God. If sometimes pain is the will of God. When you are in the will of God, God will take care of you, God will protect you, God will bring you out, God will be with you. దేవుని చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే, బాధ గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, దేవుడే నిన్ను ఆ బాధలోంచి, చూసారా యోబుని ఏ రీతిగా దేవుడు దీవిస్తాడు, నూరంతలుగా దేవుడు దీవించిన రీతిగా మనము యోబు గ్రంథంలో చూడగలం. అది దేవుని చిత్తంలో ఉండి బాధపడుతారు. రెండోది, యోనా జీవితం మనం చూసినట్లయితే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి బాధపడిన యోనా కాదు, ఫ్రస్ట్రేషన్, పెయిన్. ఎందుకు? నినవే పట్టణానికి వెళ్ళరా అంటే నువ్వు టార్షిష్కి వెళ్ళాడు. ఎంత విచారకరమైన సంగతి. అనేక సార్లు మనం కూడా అంతే, దేవుని చిత్తంలో ఉండి దేవుడు మనకు ఒక ప్రణాళిక, దేవుడు మనకు ఒక జవాబిస్తే దాన్ని మనము ఆలోచించకుండా వేరే విధంగా వెళ్తాం. కాబట్టి ఈ వ్యత్యాసం తెలియాలి. దేవుని చిత్తం నుండి బాధపడుట, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి బాధపడుట. యెహోవా దేవుడు అంటున్నాడు, నువ్వు లెగిచి నీకు ఒక ప్రణాళిక నేను ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ ప్రాజెక్ట్. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? చూడండి, ఇక్కడ మీరు చూడండి. కాబట్టి నువ్వు లేచి నువ్వు ఈ జనులందరినీ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిచున్న దేశమునకు వెళ్ళుడి. yes, to lead the people. అమ్మ, నేను ముగించబోతున్నాను. God may be having a project for you. God may be having a project. I don't know what it is. నువ్వు లెగాలి రాత్రి ఆ బాధలోంచి. నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టావు, కానీ ఇంకా పాత బాధ నువ్వు ఇంకా పట్టుకొని ఉంటున్నావేమో. నేను మీకు ఒక వచనం చూపిస్తాను, చూడండి. ఆ కీర్తన 34వ కీర్తన 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అనగా, ఎవరి హృదయం అయితే విరిగి నలిగిన హృదయము వారితో దేవుడు సమీపంగా ఉంటాడు. ద లార్డ్ ఈజ్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ సేవ్స్ ద క్రష్డ్ ఇన్ స్పిరిట్. ఈ రాత్రి నీ హృదయం నలిగిందేమో, ఈ రాత్రి నీ ఆత్మ ఇట్ ఈస్ క్వెంచింగ్ ఏమో. దేవుడు చెప్తున్న మాట, మా ప్రీతముడు ప్రీచలమా, జాగ్రత్త వినాలి. గాడ్ ఈజ్ నియర్ టు యూ. దేవుడు నీకు సమీపంగా ఉండాలని ఆశపడుతున్నాడు. కీర్తన 107వ కీర్తన 20వ వచనంలో మనం చూసినట్లయితే, హి సెంట్ అవుట్ హిస్ వర్డ్ అండ్ హీల్ దెమ్ అండ్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ దేర్ డిస్ట్రక్షన్స్. ఆయన మాటను పంపించి, ఈ రాత్రి దేవుని వాక్యం పంపిస్తున్నాడు మిమ్మల్ని విమోచించుటకు, మిమ్మల్ని స్వస్థపరచుటకు, మీ బాధలు. అందుకని నాకు చాలా ఇష్టమైన వచనం, గాయములు కట్టువాడు యెహోవా. హి ఈజ్ ద గాడ్ హూ బైండ్స్ ద అండ్ వూండ్స్ ఆఫ్ అవర్ పీపుల్. నీ గాయములు కట్టువాడు యెహోవా. నీ గాయమును కట్టాలని ఆశపడుతున్నాడు, నీ బాధను కట్టాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి అడుగుతావా ఈరోజు, ప్రభువా నూతన సంవత్సరంలో నేను అడుగుపెట్టాను నాయన, అయినప్పటికీ కూడా ప్రభువా నా హృదయంలో గాయము. ఈ రాత్రి నేను విన్నాను ప్రభువా, గాయములు కట్టువాడువు నీవే అని ఈ రాత్రి నేను విన్నాను.
ప్రభా నువ్వు నాతో మాట్లాడితే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నీ మాట చాలయ్యా ప్రభా. ఈరోజు నాతో మాట్లాడు ప్రభా. గాడ్ స్పీక్ టు మీ టుడే. నాతో మాట్లాడు నాయన. యెహోషువ వలె కూర్చుండిపోయాను, యెహోషువ వలె నేను భయపడుతున్నాను, యెహోషువ వలె నేను ఫాలో అయ్యే నాయకుడు, నేను వెంబడించే నాయకుడు, నేను డిపెండ్ అయ్యే భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, నాయన నా జీవితంలో లేరు ప్రభా. నేనేం చేయాలో నాకు తెలియటం లే, నాకు సహాయం చేయి నాయన. లేకపోతే కుటుంబంలో బాధ, వివాహంలో బాధ, నిజ జీవితంలో బాధ, ఎవరైనా తమ్ముడు ప్రిచెల్లమని నిన్ను మోసగించి నీ హృదయము గాయమయ్యి బాధ గుండా నువ్వు వెళ్తున్నావేమో, నీ గాయములు కట్టువాడు ఆయన పేరు యెహోవా, ఆయన పేరు యేసు ప్రభు. ఈ రాత్రి నువ్వు ఆయనను అడగాలి. అడిగినట్లయితే ప్రభువారు నీతో మాట్లాడే దేవుడు, ఆయన నీ బాధను చూచే దేవుడు. ఈరోజు నీ బాధను చూచేది ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన నీకు పరిష్కారం ఇచ్చే దేవుడు. ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన పరిష్కారం ఇచ్చే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఈ రాత్రి అడుగుదాం. రండి ప్రార్థన చేసుకొని, ప్రభువా నా బాధను తీయ్యా. నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాను నాయన, అయినప్పటికీ కూడా నూతన సంవత్సరము కానీ పాత బాధ, నూతన సంవత్సరం కానీ పాత గాయము, నూతన సంవత్సరం కానీ పాత అలవాటులు, నూతన సంవత్సరం కానీ పాత రిలేషన్షిప్స్ మర్చిపోలేకపోతున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను. ప్రభువా సహాయం చేయను ఆయన అంటే ప్రభువారు సహాయం చేసి ద రియల్ న్యూ ఇయర్ అండ్ ద రియల్ జాయ్, పీస్ అండ్ హ్యాపీనెస్, నిజమైన నూతన సంతోషము, సమాధానము దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఆయన మీరు ఇంతవరకు మాతో మీరు మాట్లాడేందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, యెహోషువతో ఏ రీతిగా నువ్వు మాట్లాడావో, బాధలు ఉన్నప్పుడు యెహోషువ లేచాడు నాయన. నిస్పృహ, నిరాశ, కృంగుదలలో కుప్పగూలిపోయినప్పుడు ప్రభువా, యెహోషువ నువ్వు బాధలో లేగు, నీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాను అని జ్ఞాపం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈరోజు హృదయ గాయమయ్యి నాయన బాధలో, నాయన ఎవరికి చెప్పుకోలేని సమస్యల్లో, నాయన యెహోషువ వలె నాయన ఎవరైనా వారి జీవితంలో ఒక నాయకుడు కావచ్చు, భర్త, భార్య, బిడ్డలు కావచ్చు, కోల్పోయి ఉంటే ప్రభువా, నిస్పృహ, నిరాశలు ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. వారికి ఒక బాధ్యతను మీరు అప్పచెప్పమని నాయన, మరి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ఆయన వాక్యపు వెలుగులో వారిని ధైర్యపరచమని యేసు ప్రభువుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.